ఇంట్లో బిర్యానీ చేయడం కోసం బాలు గిన్నెలు తెచ్చి ఏర్పాట్లు చేస్తూ ఉంటే ప్రభావతి ఇంట్లో వ్రతం ఉంది, ఇంట్లో వండడానికి వీల్లేదు అని అడ్డుపడుతుంది. దాంతో బాలు ఇంట్లో వండంలే, బయట వండుకుంటాం అని చెప్పినా సరే వాసన వస్తుంది కదా అని ప్రభావతి మొండికేస్తుంది. ముక్కుల్లో దూది పెట్టుకోండి అని సెటైర్ వేసి బాలు వంట మొదలు పెడతాడు. ఇక రవి శృతి కూడా వాళ్లతో జాయిన్ అయ్యి ఎంజాయ్ చేస్తూ బిర్యానీ వండుతూ ఉంటే ఆ గుమగుమలకి మనోజ్కి నోరూరుతుంది. నెయ్యి వాసనకి మనోజ్ ఊహల్లో తేలిపోతూ ఉంటే రోహిణి కూడా నవ్వుతుంది. ఇక రోహిణి మనోజ్ తోటి, మనోజ్ నువ్వు నా పేరు చెప్పి ఉంటే నేను కూడా పస్తులు ఉండేదాన్ని, ఈ వాసనకి నేను ఉండలేను అని చెప్పేస్తుంది. ఆ మాటలు విన్న ప్రభావతికి కోపం వచ్చి, దుర్మార్గుడా, నా నోటికి అడ్డు వేశావు కదా అని మనోజ్పై విరుచుకుపడుతూ ఉంటుంది. ఇక సత్యం వాళ్ళ దగ్గరికి వచ్చి అందర్నీ పిలిస్తే ప్రభావతి రానని మొండికేస్తుంది. కానీ రోహిణి మాత్రం నాకు అలాంటిదేమీ లేదు మావయ్య, నేను మీతో పాటు జాయిన్ అవుతా అని ప్లేట్ మార్చేస్తుంది. చివరికి ప్రభావతి మనోజ్ పస్తులు ఉంటే ఇంట్లో అందరూ కలిసి బిర్యానీ ఎంజాయ్ చేస్తారు. ఇక మరోవైపు మటన్ కొట్టు మాణిక్యం విద్య ఇంటికి వెళ్లి రోహిణి కోసం ఎదురుచూస్తూ ఉంటాడు. ఇక రోహిణి రాగానే మీ ఇంట్లో బిర్యానీ చేశారా, ఆ మటన్ మన షాప్ నుండి వెళ్ళింది అని చెప్పడంతో రోహిణి ఒక్కసారిగా షాక్ అవుతుంది. ఇక మీనా నిన్ను చూసిందా అని టెన్షన్తో అడుగుతూ ఉంటే టవల్ కట్టుకుని తప్పించుకున్నాను అని చెప్తాడు మాణిక్యం. కానీ తన రహస్యం ఎక్కడ బయటపడిపోతుందోనని రోహిణి కంగారు పడుతూ ఉంటే ఇక మాణిక్యం, మా నాన్న నన్ను అబద్ధాలు చెప్పకుండా పెంచారు, కానీ నీ వల్ల రోజుకొక అబద్ధం చెప్పాల్సి వస్తుంది అని బాధపడుతూ ఉంటాడు.